న్యూస్ ఏపీకి స్వాగతం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ చైర్మన్ చింతా విజయప్రతాప్ రెడ్డి శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులకు అందించిన మధ్యాహ్న భోజనం, అల్పాహారం, నాణ్యత, వంటశాల పరిశుభ్రత, ఆహార పదార్థాల నిల్వ విధానం, తాగునీటి సౌకర్యాలు, కిచెన్ నిర్వహణకు ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో నేరుగా మాట్లాడిన చైర్మన్ మెనూ ప్రకారం భోజనం అందుతుందా, ఆహారం నాణ్యత ఎలా ఉందో, ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్యమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్న ఆయన ఆహార నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని స్పష్టం చేశారు. వంటశాలలో ఎల్లప్పుడూ పరిశుభ్రత పాటించాలని, గడువు తేదీలు పరిశీలించిన ఆహార పదార్థాలని వినియోగించాలని, తాగునీరు స్వచ్ఛంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. పోషకాహారం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీలలో పాఠశాల ప్రిన్సిపల్, గురుకుల సిబ్బంది, వంట సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించాలనే లక్ష్యంలో ఎటువంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఇలాంటి తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి A1 న్యూస్ ఏపీ. ఓకే, ఇంకేంటి యూనివర్సల్ సమస్య ఉప్మా, అవునా? ఉప్మా మార్చాలా? ఇప్పుడు ఇంతమందికి మామూలుగా అయితే 100 మంది, 150 మంది ఉంటే వంట చేసే వాళ్ళు లేరు ఎక్కువ మంది. టమాటా రైస్ చేస్తారా? టమాటా రైస్ దాంట్లో మంచిగా తీసుకొని అనమాట దాన్ని అన్నంలో మిక్స్ చేసి కొంచెం కొత్తిమీర కలిపి ఎగ్ ఫ్రైడ్ రైస్ పెడతాం, కానీ ఇంతమందికి చేయడం కష్టం అమ్మా. అందుకు కొంచెం టమాటా రైస్ పట్టించి చేసుకోండి. ఉప్మా వద్దు మీకు, మీరు అంతే కదా. ఆ చట్నీ మనీ, ఉప్మా రవ్వ మనీ, మనకు టమాటా, ఆనియన్స్, ఆయిల్. విజయప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. ఈరోజు నంద్యాల డిస్టిక్ సంబంధించి విజిటింగ్ చేస్తూ ఉన్నాం. నిన్న నందికొట్కూరు, నిన్న సాయంత్రం అంతా నంద్యాల అక్కడ తిరిగాము. ఈరోజు ఈ ఆళ్లగడ్డ ప్రాంతానికి వచ్చాము. సిరివెల్ల, గోస్పాడు మండల ఆళ్లగడ్డలో అంబేద్కర్ గురుకులంలో ఉన్నాం. బాగుంది, ఇక్కడ మంచి రిజల్ట్ ఉంది. పిల్లలు బాగా చదువుతూ ఉన్నారు. కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ ఎట్లా రెక్టిఫై చేయాలా, వాళ్ళకు కొంచెం ఉప్మా తినలేకున్నారు పిల్లలు. దానికి ఏదో టమాటా రైస్ పెట్టాము. ఆ చికెన్ గ్రేవీతో కొంచెం కావాలని పిల్లలు వాళ్ళతో లెటర్లు రాపిస్తాం మేము. మాకు తెలుస్తుంది అనమాట. వాళ్ళ ఆ లెటర్లో పబ్లిక్లో చెప్పలేరు, వాళ్ళ టీచర్ల ముందు సపరేట్గా లెటర్లు రాపించాము. కొన్ని సమస్యలు చెప్పారు. వాటర్ ప్రాబ్లం ఉంది కొంచెం, అది ఈరోజు పవర్ లేక సో వాటర్ ప్యూరిఫైర్ పనిచేయడం లేదు. అప్పుడు ఏదైనా బయట నుంచి ఏం తెప్పియండి, కొంచెం మెనూలో కొంచెం అడ్జస్ట్ చేసేయని అని చెప్పడం జరిగింది. అట్లా ఏదైనా సరే పిల్లలకు మంచి జరగాలనేది మెయిన్ కాన్సెప్ట్. వాళ్ళు బాగా తినాలా, బాగా సంతోషంగా ఉండాలా, అప్పుడే వాళ్ళ చదువుల మీద కాన్సన్ట్రేట్ చేయగలరు అనేది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ యొక్క ధ్యేయం. పిల్లలు బాగా చదవాలా, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలా, మెనూ ప్రకారం వడ్డించాలా, వాళ్ళకు ఎక్కడ పొరపాటు చేయకూడదు. అధికారులు కూడా కొన్ని హాస్టళ్లలో దారుణంగా ఉన్నాయి. బొమ్మల సత్వం దగ్గర రాత్రి ఒక 2 ఎస్సీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్, డిగ్రీ కాలేజ్ పిల్లలు, బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్. ఎంత దారుణం అంటే అసలు ఏమీ లేదు, అలా ఏమీ పెట్టడం లేదు. టిఫిన్లు లేవు, మధ్యాహ్నం భోజనం కర్రీ చేస్తారు. అంత ఘోరంగా పెడతాం. జేసీ గారికి కంప్లైంట్ చేసి వాళ్ళని సస్పెన్షన్ కానీ ట్రాన్స్ఫర్ కానీ రికమెండ్ చేయడం జరిగింది. అట్లా ఇట్లా ఏదో ఒకటి కడుక్కుంటూ పోతా ఉన్నాం. ఏడైనా సరే మంచిగా జరగాల, పిల్లలు తినాలా. అధికారులు కక్కుర్తి పడకండి. పిల్లలు పెట్టే భోజనాలు ఇవి ఎక్కడెక్కడ ఏమేమో జరుగుతూ ఉన్నాయి, కాంట్రాక్ట్లలో కమిషన్లు అవి ఇవి అంటే ఇది భోజనాలు. వాళ్ళ కడుపు కొడితే మనం పైకి రాలేం, పిల్లలు కడుపులు కొడితే. కాబట్టి అర్థం చేసుకోవాలా. అంగన్వాడీలలో అయితేనేంటి, ఇవన్నీ కూడా రేషన్ బియ్యం కూడా డబ్బాలు పెట్టిపోస్తూ ఉన్నారు, తక్కువ ఇస్తూ ఉన్నారంటా ఉన్నారు. దీన్ని ఖండించాలండి. ప్రజల నుంచి రావాలా రెవల్యూషన్ అనేది. ఎంతసేపు ఒక ఫుడ్ కమిటీ చైర్మన్ ఇంకొకరు వచ్చేదానికి ఆస్కారం తక్కువ. ఎంతసేపు తిరుగుతాం? నేను ఒక్కరిని ఉన్నా, నాకు 4 మెంబర్లు ఉన్నారు. వాళ్ళు ఒక పక్క తిరుగుతూ ఉంటారు, నేను నెలకు ఒక 4-5 డిస్ట్రిక్ట్లు తిరుగుతాం. అన్నీ కవర్ చేయాలా. అన్నీ అంటే కానీ దాదాపు 29,000 రేషన్ షాపులు ఉన్నాయి, 55,607 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి, దాదాపు 5,000 పైచిలకు హాస్టల్స్ ఉన్నాయి. ఇవన్నీ తిరగాల. స్కూల్స్ దాదాపు 33,000 స్కూల్స్ ఉన్నాయి, మిడ్ డే మీల్స్ ఇచ్చే స్కూల్. ఇవన్నీ తిరగాలని కష్టం. ఎక్కడో తిరుగుతాం, అవన్నీ సోషల్ మీడియాలో పెడతా ఉన్నాం. వాళ్ళు తెలుసుకుంటారు, ఓహో ఈ విధంగా ఉందా, ఈ విధంగా ఉందా, ఇవి మార్చుకోవాలన్నా అని వాళ్ళకు కొంచెం ఐడియా వస్తుంది. కొంచెంలో కొంచెం ఏదో సరే మార్పు వస్తుంది అని చెప్పేసి ఇవన్నీ చేస్తూ ఉన్నాం. దయవించి అర్థం చేసుకోండి. ఎక్కడైనా సరే రేషన్ షాపులు చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరు 20 రూపాయలు చక్కెర తీసుకుంటా ఉన్నారు, 10 రూపాయలు అయితే
20 కేజీలు బియ్యం వేయాల్సిందే 18, 17 ఆ డబ్బాలు పెట్టిస్తూ ఉన్నారు. మేము పోయినప్పుడు ఇది మాది ప్రోటోకాలు, మేము వచ్చేది అందరికీ తెలుసు కాబట్టి అంత భద్రంగా అన్నీ నీట్గా చూపిస్తూ ఉన్నారు మాకు. అవన్నీ కొంచెం మీరు మీ దగ్గర నుంచి రావాలి, వీడియోస్ తీయండి. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కి ఒక వాట్సాప్ నెంబర్ ఉంది, వీడియోస్ పెట్టి మాకు అడ్రస్ పెట్టండి. అట్లనే మేము ఇమ్మీడియట్గా ఎక్కడ నేను ఆల్రెడీ సోషల్ మీడియాలో ఆ వీడియోలు కూడా పెట్టాను. అలా చేసేటి 9490555117 అనేది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ వాట్సాప్ నెంబర్. ఓన్లీ వీడియోలకే రెస్పాండ్ అవుతాము. సాక్ష్యాలు అవే మాకు. మీరు మ్యాటర్ పెట్టినా, ఫోన్లు చేసినా మేము ఎందుకు వేల మంది ఫోన్లు చేస్తే వేల మంది మెసేజ్లు పెడతా ఉంటారు. వాటి అన్నింటికి రెస్పాండ్ కాలేము, ఎందుకంటే ప్రూఫ్ కాదండి. మ్యాటర్ పెడితే ప్రూఫ్ కాదు. గడ్జితో చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు, మేము దానికి సొల్యూషన్ చేయలేము, న్యాయం చేయలేము. అది అనవసరం. అది వీడియోలు పెడితే కన్నా ఖచ్చితంగా వీడియో ప్రూఫ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అప్పుడు ఇమ్మీడియట్గా మేము యాక్షన్ తీసుకుంటాం. రాయచోట్లో ఒక డీలర్ ఇట్లే చేస్తూ ఉంటే ఒక 1 year బ్యాక్ ఇట్లే వీడియో పెట్టారు, చేసాం. అంగన్వాడీ సెంటర్ ఒక అన్నమయ్య డిస్ట్రిక్ట్లో ఒక దగ్గర అంగన్వాడీ సెంటర్ తెరవకుండా ఉంటే ఒక యువత, ఆ ఊరు యువత ఎవరో పోస్ట్ చేశారు. పోస్ట్ చేసి ఎవరో ఒక ఛానల్కి ఇచ్చారు. ఆ ఛానల్ పేరు వద్దు. వాళ్ళు ఏదో డబ్బులు తీసుకొని ఆ ఛానల్ బయటికి రానిలేదు. నాకు ఎట్లనో కనుక్కొని నాకు పెట్టగానే నేను ఇమీడియట్గా ఆమెను సస్పెండ్ చేయడం ఇమీడియట్ జరిగింది. ఫుడ్ కమిషన్ అనేది చాలా నీతి నిజాయితీగా పనిచేస్తాం. కమిషన్ అంటేనే ఇట్స్ ఎంటర్లీ డిఫరెంట్ అండి. క్వాషీ జ్యుడిషియల్ పోస్ట్ ఇది. ఒక న్యాయ పరిధి, పార్షిక న్యాయ వ్యవస్థ ఇది. ఒక సివిల్ కోర్టు కలిగిన విధి విధానాలు, దానికి యాక్షన్స్ ఇవన్నీ ఉంటాయి దీంట్లో. అధికారులను మేము తప్పు చేస్తే కనుక సస్పెండ్ చేయించేదానికి రికమెండ్ చేయొచ్చు. ఆ రికమెండ్ చేసేది మేము జిల్లాకు సంబంధించిన జేసీ జాయింట్ కలెక్టర్ గారు, మనకు డీజీఆర్ డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్ ఫుడ్ కమిషన్కు, ఆయన ద్వారా మేము చర్యలు తీసుకుంటాం. అలాగే ఫైన్లు వేయచ్చు, సుమోటో తీసుకొని కేసులు పెట్టచ్చు. ఇట్లా చాలా ఇవి ఉన్నాయి. యాక్ట్ ఇది సపరేట్ ఒక యాక్ట్ ఇది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. ఈ హోటల్స్, రెస్టారెంట్లు, ఎడుగుల ఆయిల్స్ ఇవన్నీ మా పరిధి కాదు. అవి ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చూస్తారు. మా లైన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఎప్పుడైనా మేము ఒకటేరా చూస్తూ ఉంటాం తప్ప మేము పూర్తిగా యాక్షన్ తీసుకొని చేయగలిగినవి పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, రైస్, తర్వాత ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్, ఇది అంగన్వాడీ వ్యవస్థ, మిడ్ డే మీల్స్ అండ్ వెల్ఫేర్ హాస్టల్స్, ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్. చివరిగా ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీము, ఫస్ట్ డెలివరీకి 5,000 రూపాయలు, సెకండ్ డెలివరీ గర్ల్ బేబీ అయితే 6,000 రూపాయలు ఇచ్చే పథకాల మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ పనిచేస్తుంది. వీటికి సంబంధించినవి మాత్రమే మీరు మమ్మల్ని ఏదైనా అడగచ్చు, మేము ఏదైనా చర్యలు తీసుకోవడానికి కానీ మాకు రైట్ ఉంటుంది. మిగతా ఏమేమి ఫుడ్ ఉంది కదా అని చెప్పి చాలామంది ఈ హోటల్స్ ఇవన్నీ పెడతా ఉంటారు. ఇది ఆహార భద్రతా చట్టం. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది అర్థం చేసుకుంటారని చెప్పి కోరుకుంటా ఉన్నా. 9490555117 అనేది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ యొక్క వాట్సాప్ నెంబర్. వీడియోల రూపంలో మీరు ఏమంటే హ్యాపీగా పైజోవులో పెట్టుకొని ఆ డీలర్తో మాట్లాడితే వాళ్ళు ఏం ఎవరు చెప్పుకుంటే చెప్పుకోపోని ఏదో మాట్లాడతారు వాళ్ళు లూజ్గా. మేము ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. అలాంటి వీడియోలు మాకు అవసరం. ఈ హాస్టల్స్లో కూడా పిల్లలతో కొంచెం మాట్లాడండి అప్పుడప్పుడు. నేను ప్రత్యేకంగా ప్రజాప్రతినిధులు కూడా కోరుకుంటా ఉన్నా. అది మంచిగా చెడో తెలుగు కానీ నేను తిరగడం చూసి చాలామంది కూడా ప్రజాప్రతినిధులు తిరుగుతూ ఉన్నారు. నాకు చాలా సంతోషం. చాలామంది ప్రజాప్రతినిధులు హాస్టల్కి రావడము, రేషన్ షాప్ చూడడం, అంగన్వాడీలు చూడడం ఇవన్నీ జరుగుతూ ఉంది ఏపీ స్టేట్లో. ఇంకా రావాలి ముందుకు. వాళ్ళకి రైట్ ఉందండి, వాళ్ళ ప్రజాప్రతినిధులకు రైట్ ఉంది. ఒక వార్డు మెంబర్ అయినా సరే, ఒక సర్పంచ్ అయినా సరే, ఒక ఎంపీటీసీ అయినా సరే, ఒక మండల్ ప్రెసిడెంట్ అయినా సరే, జిల్లా పరిషత్ చైర్మన్ అయినా సరే, జెడ్పీటీసీ జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యూన్సీ మెంబర్ అయినా సరే, ఎమ్మెల్యేలు అయినా సరే, మినిస్టర్లు అయినా సరే, ఎవరైనా సరే రైట్ ఉంది వాళ్ళ పరిధిలో, వాళ్ళ చుట్టుపక్కల. అవన్నీ వాళ్ళు చర్యలు తీసుకొని వాళ్ళు ఏదైనా తిరుగుతూ ఉంటే కొంచెం అలర్ట్ అవుతారండి. జాగ్రత్త. మనం ఎంతసేపు ఉన్నాయి ఇన్స్పెక్షన్స్, విజిట్స్